దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యుగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్రను 12 సంవత్సరాలుగా చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం 12వ భాగంలో నడుస్తూ ఉంది. గత వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ఈ వారం విషయంలోకి వెళదామండి. 1955వ సంవత్సరము నవంబరు నెలలో సహవాస్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా 4 భాషా బృందాలకు ఒక్కొక్క భాషకు వారం రోజుల చొప్పున సహవాసం నిర్వహించారు బాబా. మొట్టమొదటి గుజరాతీ బృందం అయిపోయింది. 2వ వారం తెలుగు బృందం. ఆ ముచ్చట్లు మనం చదువుకుంటూ మధ్యలో ఆగాం. క్లుప్తంగా మనం పోయిన వారం చెప్పుకున్నది తన 5 సద్గురువుల గురించి బాబా ప్రస్తావించారు. విడివిడిగా ఒక్కొక్కటి గురించి చెప్పుకుంటూ వచ్చారు. షిర్డీ సాయిబాబా, ఉపాసనీ మహారాజ్, హజరత్ బాబాజాన్, నారాయణ మహారాజ్, తాజుద్దీన్ బాబా. వీళ్ళు ముఖ్యంగా డబ్బు విషయంలో ఎలాగూ ప్రవర్తించేవారు అది చెప్పుకుంటూ వచ్చారు. ఉదాహరణకు షిర్డీ సాయిబాబా ఎవడైనా తన దర్శనానికి రాగానే వాడు జేబులో ఉన్న మొత్తం డబ్బంతా తీసుకునేవాడు. వాడు పై జేబులో డబ్బులు ఇస్తే వెనక జేబు చూపించనేవారు. సో మొత్తం తిరుగు ప్రయాణానికి దారి ఖర్చులు లేని స్థితిలో వాడిని పంపించేసేవారు ఒక్కొక్కసారి. అలాగే ప్రతి వాడి గురించి ఉపాసనీ మహారాజ్ ఎలా ఉండేవాడు, తాజుద్దీన్ ఎలా ఉండేవాడు, హజరత్ బాబా జనాబల్ ఎలా ఉండేవాడు, ఈ 5 గురించి బాబా వివరించి చెప్పారు ఈ సహవాసీలు అందరికీ. ఇంకా బాబా అన్నారు, ఆ 5 సద్గురువులు కలిస్తే నేను అయ్యాను. అంటే వాళ్ళ గుణగణాలన్నీ కూడా నాలో మీరు చూడవచ్చు అని చెప్పారు. ఇంకా బాబా ఇలా చెప్పారు, నా మండలి వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, వీళ్ళంతా సుమారు 30 ఏళ్ల బట్టి నాతోటే ఉంటూ ఉన్నారు. వాళ్ళని అడిగితే మీకు తెలిసిపోతుంది, నేను ఎప్పుడూ డబ్బుకి ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వను, అస్సలు పట్టించుకోని. నా దగ్గర ఎప్పుడు డబ్బులుండవు కూడా. పేదవాళ్లకు మస్తులకు ఇవ్వవలసి వచ్చినప్పుడు తప్ప నేను డబ్బును తాకను కూడా. ఆ సందర్భాల్లో కూడా వాళ్ళు నా చేతిలో పెడితే నేను తిరిగి వాళ్ళ చేతిలో పెట్టేస్తాను. అంతవరకే డబ్బుతో నాకు, అంతకు మించి నాకు సంబంధము ఉండదు. వచ్చిన డబ్బును వచ్చినట్టే నా కార్యక్రమంలో పంచి పెట్టేస్తూ ఉంటాను. సాధారణంగా నాకు డబ్బు కావాలి అని కూడా నేను చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అడుగుతూ ఉంటాను నా ప్రేమికుల నుంచి. నేను అడగకుండానే ఆ ప్రేమికులు ఇస్తూ ఉంటారు కూడా. నాకు డబ్బు ఉంటే నా మండలి వాడి కడుపు నిండా తిండి పెడతాను. నేను అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాను. డబ్బు లేదు అనుకోండి, మొతక రొట్టె పెట్టి ఊరగాయతోటి తినమని చెప్తూ ఉంటాను. వాళ్ళు అలాగే తింటూ ఉంటారు కూడా నా మండలి వాడు. అంచేత నేను ఆ సర్దుబాటు చేసుకుంటూ ఉంటాను. అనేక సార్లు ఇటువంటి పరిస్థితి కూడా వచ్చింది సుమా నాకు. బాబా చెప్పారు, 2 పూటలు పెట్టలేక 1 పూటే పెట్టవలసిన పరిస్థితి కూడా అనేక సందర్భాలలో వచ్చింది అని. ఇంకా నా మండలి వాళ్ళు తరచూ నన్ను అడుగుతూ ఉంటారు, ఇంత కష్టపడి ఇన్ని బిల్డింగులు కట్టిస్తావయ్యా, మళ్ళీ ఏడాది తిరగకుండానే ఇవన్నీ మళ్ళీ పూర్తిగా కూలగొట్టేస్తావు, శాశ్వతంగా ఒక ఆశ్రమం అంటూ నీ కోసం నిర్మించుకోవచ్చు కదా అని వాళ్ళు నాకు సూచన చేస్తూ ఉంటారు. కానీ నేను వాళ్ళకి చెబుతూ ఉంటాను, నా ప్రేమికుడు హృదయమే నాకు శాశ్వత ఆశ్రమం, అంతేకాని ఈ భవనాలు కాదు. వీటి మీద నాకు ఎటువంటి ఇష్టము కానీ శ్రద్ధ కానీ ఉండదు సుమా అని చెప్పారు. ఇక నాకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు నా శిష్యులు బాగా సంపన్నులు ముఖ్యంగా 2 ఉన్నారు, మెహర్జీ కర్తారియా, నారిమన్ దాదాచాంజీ. వాళ్ళని అడుగుతూ ఉంటాను, వాళ్ళు ప్రేమతో ఇస్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని ఖర్చు చేస్తూ ఉంటాను. నేను అడగకుండానే చాలా పెద్ద మొత్తంలో నాకు డబ్బు వచ్చి పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అది ప్రేమతో ఇచ్చినప్పుడు స్వీకరిస్తూ ఉంటాను. కొంతమంది ప్రాధేయపడుతూ ఉంటారు, కానీ నేను తీసుకోను. నేను మనకి తెలియదన్నమాట. మనం అనేక మార్లు చెప్పుకున్నాం కూడా. బాబా మెహరాబాద్లో మకాం ఉన్న తొలి రోజులది.
జోపిడీలో మకాం ఉంటూ ఉండేవారు బాబా. పాద్రి బయట కాపలా కాస్తూ అరుగు మీద కూర్చుని ఉండేవాడు. కటకట పరిస్థితి వచ్చింది పైసల కోసం, చాలా కష్టంగా ఉంది. బాబా చెప్పేవారు, మీరు వెళ్ళిపోవాలంటే నేను స్వేచ్ఛ ఇస్తున్నాను, ఒక పూట తిని సర్దుకోగలరా అంటే అందరూ నువ్వు ఎలా చెప్తే అలాగే బాబా, నువ్వు ఏం చేస్తే మేము రెడీ అన్నారు. ఈ సమయంలో అహ్మద్నగర్కి చెందిన ఒక మార్వాడి, బాగా డబ్బులున్నవాడు, అతను ఉదయమే వచ్చాడు. వస్తే వెళ్ళి బాబాకి చెప్పాడు. తర్వాత ఇప్పుడు కాదు అన్నారు. ఈ పాద్రి బతిమాలు అడిగాను, కాసేపు కూర్చోండి, మళ్ళీ నేను వెళ్ళి అడుగుతాను, ఆయన రమ్మంటాడు లోపలికి అన్నాడు. ఇలాగ సాయంత్రం దాకా ఇతను అడుగుతూనే ఉన్నాడు. బాబా ఇలా సాయంత్రం అనేసారు, మన పొమ్మను అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇతనికి బాధ కలిగింది. పాద్రి ఈయన పరిస్థితి చూస్తే అసలు డబ్బులు లేవు, వాడు చూస్తే ఎంత కావలిస్తే అంత ఇస్తానంటున్నాడు, ఈయనేమిటి అని బాధపడి బాబాని అడిగాడు. బాబా ఇది బావులేదయ్యా, ఇది అతను ఎంత గొప్ప ప్రేమతోటి నీకు అతను సిద్ధంగా ఉన్నాడు, ఎంత కావలిస్తే అంత ఇవ్వడానికి, ఏమిటి నీకు ఇబ్బంది అన్నారు. నేను ఒకరి దగ్గర నుంచి సహాయాన్ని అర్థించాలి అంటే వాడికి తలరాతలో అది రాయబడి ఉండాలి. నేను ఊరికనే ఏదీ తీసుకోను, ప్రతిఫలం వాడికి ఇచ్చే తీరాలి. ఆ ప్రతిఫలం అందుకోవడానికి వాడికి ఆ భాగ్యం ఉండాలి. అది లేకపోతే నేను తీసుకోలేను. మన దృష్టి వేరు, ఆయన దృష్టి వేరు. అందుచేత ఇచ్చిన అందరి దగ్గర ఆయన తీసుకునేవాడు కాదు. అదే చెప్తున్నారు బాబా కూడా. అలాగే నా పేర బోలెడు ఆస్తులు పెట్టేస్తూ ఉంటారు నా ప్రేమికులు. నేను నవజీవనానికి వెళ్లే ముందు మొత్తం తెగనమ్మేశాను అవన్నీ కూడా. ఇప్పుడు నా పేర ఏం ఆస్తి ఉందయ్యా అని మీరు అడిగితే ఖచ్చితంగా చెప్పగలను. నా సమాధి ఉన్నటువంటి ఆ జాగా ఒక్కటే నా పేర ఉంది, మిగిలినవన్నీ కూడా వాళ్ళ పేర్లు వీళ్ళ పేరుని బదిలీ చేసేసాను. నా పేరు ఏది కూడా ఉంచుకోలేదు. 1927వ సంవత్సరంలో మెహరాబాద్ అంతా చాలా హడావుడిగా ఉండేది. సుమారు 500 మంది ఇక్కడ నివసిస్తూ ఉండేవారు. అక్కడ ధర్మశాలలు, హాస్పిటళ్లు, తీర్థయాత్రకు వచ్చేవాళ్ళు మకా ఉండడానికి వసతులు, ధర్మశాలలు, పిచ్చివాళ్ళకి శరణాలయాలు, కుష్ఠరోగులకు ఆశ్రమాలు, ఇవన్నీ నడుస్తూ ఉండేవి. ఆ తర్వాత రాత్రికి రాత్రి మొత్తం ఎత్తేసి తోకా అనేటువంటి ప్రాంతానికి మార్చేశాను నా ఆశ్రమాన్ని. ఇవన్నీ తీసి మళ్ళీ అక్కడ నిర్మించడం కూడా జరిగింది. అక్కడ ఇంకొక అద్భుతం జరిగింది. అవన్నీ మీకు చెప్పాలి నేను. అంటే తెలుగు వాళ్ళకి బాబా స్వయంగా చెబుతున్నటువంటి ఆ ముచ్చట్లు అన్నమాట. అక్కడ అద్భుతమైన సంఘటనలు అనేకం జరిగాయి. ఇక్కడ అరంగాం గ్రామస్తులకి తిండికి కష్టం అయిపోతే వారానికి ఒకసారి నేను రేషన్ ఇచ్చేవాడిని. కుటుంబానికి 5 కేజీలు గోధుమలు, 2 కేజీలు కందిపప్పు ఇలా ఇచ్చేవాడిని నేను. వీళ్ళందరూ ఎడ్లబళ్ళు వేసుకుని తోకా వచ్చేవారు 70 కిలోమీటర్లు. అక్కడ వీళ్ళందరికీ ఈ రేషన్ ఇచ్చి పంపిస్తూ ఉండేవాడిని. అంటే చూడండి, బాబా దగ్గర డబ్బు లేదు, కానీ ఏది కూడా ఆగేది కాదు. ఇంకా బాబా అన్నారు, జమా ఖర్చులు మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఆ విష్ణు మాస్టర్, వాడిని అడగండి మీకు చెప్తాడు. వాడికి తెలుసు. సుమారు ₹1,00,00,000 ఎప్పుడుది చెప్తుంటే 1955లో చెప్తున్నారు. ₹1,00,00,000 ఎప్పటికి నేను ఖర్చు చేసి ఉంటాను, కానీ ఇప్పుడు పైస లేదు నా దగ్గర. ఇలా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. ఇంకా తోకాలో నేను ఉన్న రోజుల్లో ప్లేడర్ అనేటువంటి ఒక శిష్యుడు ఉండేవాడు. వాడిని 3 ఏళ్ల పాటు ఒక గదిలో తాళం వేసి ఉంచేశాను. వాడు మంచినీళ్లు, పాలు ఇదే ఆహారం తీసుకోవాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఏమీ రాయకూడదు. అనేక సార్లు ఆ కథ కూడా చెప్పుకున్న. ఒకనాడు పెద్ద కింగ్ కోబ్రా అది ఆ గదిలోకి ప్రవేశించడం, అది దూలానికి చుట్టుకొని ఇతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండడం, ఇతను అలాగే దానికి చూస్తూ ఉండడం, మాట్లాడలేడు, బయటికి ఎవరికి చెప్పలేడు, సౌండ్ చేయకూడదు, గదిలోంచి కదలకూడదు, అలాగే భరించాడు పాపం. ఇవన్నీ కూడా బాబా చెప్పారనమాట. ఆ ప్లేడర్కి అంత కఠోరమైనటువంటి పరిస్థితుల్లో అతను చేశాడు. అలాగే నేను కూడా 51 రోజుల పాటు ఉట్టి మంచినీళ్లు తాగుతూ కటిక ఉపవాసం నేను అక్కడ చేశాను. నేను చిక్కిపోయి అస్థి పంజరంలాగా అయిపోయాను. నేను
పాపం ఈ మెహరాశ్రం పిల్లలు బిక్కు బిక్కుమంటూ నన్ను బయట నుంచి చూసేవారు. ఆ 51 రోజుల తర్వాత నేను ఆ ఉపవాసాన్ని విరమించగానే వాళ్ళు పరమానంద భరితులై నా పర్మిషన్ కోరారు. బాబా, నిన్ను అలంకరించి ఊరేగించాలని ఉందయ్యా, మాకు అనుమతి ఇవ్వు అని అడిగారు వాళ్ళు. అప్పుడు కృష్ణుడిగా నన్ను అలంకరించి వాళ్ళు ఊరేగింపుగా ఒక బండిలో ఉద్రేకం తట్టుకోలేక చాలా వేగంగా ఆ ఊరంతా తిప్పేశారు నన్ను. నా ప్రేగులు చాలా నాజూగ్గా అయిపోయి ఇంత కఠోరమైన ఉపవాసం వల్ల ఇవి బండిలో పెట్టి నన్ను తిప్పడంతో పేగులు నొప్పొచ్చి 2 నెలలు కడుపు నొప్పితో బాధపడ్డాను. తో ప్రేమ కూడా నా ప్రాణం మీదకే వస్తుంది. వాళ్ళ ప్రేమ కూడా అది నాకు కష్టాన్నే మిగిలిస్తూ ఉంటుంది. ఇలాగే ఆ టోకాలో ఉన్న రోజుల్లోనే ఒక జైను మతస్థుడు నా దర్శనం కోరి వచ్చాడు. ఏం కావాలి నీకని అడిగాను. భగవద్ అనుభూతి కావాలి అన్నాడు. అబ్బో, చాలా నచ్చింది అతని యొక్క సీరియస్నెస్ చూసి. మరి అయితే సిద్ధంగా ఉన్నావా అన్నాడు. నా తల కోసి నీ పాదాల దగ్గర పెట్టమంటావా? నేను రెడీ అన్నాడు. నీ తల నాకేం అక్కర్లేదు, కానీ ఒక 10,000 ఇవ్వగలవా అని అడిగాను. ఒక 10,000 రూపాయలు ఈ పిల్లలు వాళ్ళ బాగోగుల కోసం, యోగక్షేమాల కోసం అవసరం అంటే ఒక్కొక్క సాకు చెప్పడం మొదలుపెట్టాడు అని చమత్కరించారు కూడా. మరొక సందర్భంలో బాబా, నా ప్రేమికులు ప్రాణాలు ఇచ్చేయడం చాలా సులువు, డబ్బు ఇవ్వడం మాత్రం చాలా కష్టం. అలాగే అమెరికా దేశంలో కూడా ఒకసారి అందరినీ కాగితాల మీద రాసేయమన్నారు. నా కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది, డబ్బు ఇచ్చేవాళ్ళు ఎంతమంది అని. ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఇస్తే పెద్దది అని తమాషాగా బాబా అన్నారు. వాళ్ళ ప్రాణాల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఇది ప్రపంచం యొక్క తీరు. అంచేత ఆ వ్యక్తి గురించి అవేళ బాబా చెప్పారు. వాడు తల తీసి నా పాదాల దగ్గర పెట్టేస్తా అన్నాడు. 10,000 అడిగితే మాత్రం వాడి కష్టమైపోయింది. అలాగే మరొక యోగి నా దగ్గరికి వచ్చాడు. సరే, నేనన్నాను, అదిగో ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద ఉట్టి మంచినీళ్ళు తాగి 1 వారం రోజులుంది, అప్పుడు నేను మాట్లాడతా అన్నాడు. 7 రోజులు ఉన్నాడు. 8వ రోజు గాయం పారిపోయాడు. అంటే భగవంతుడు కావాలి కావాలి అని నోటి మాట అనడమే కానీ దానికి తగిన సంసిద్ధత, కష్టాలు తట్టుకునేటువంటి సమర్థ్యము లేదు. ప్రపంచమంతా అంతే. అది చేతకాకే మనము బాహ్యమైనటువంటి చిన్న చిన్న క్రతువులతో సరిపెట్టడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఒక కొబ్బరికాయ కొట్టేసి, ఒక దండ విసిరేసి, ఒక నోము చేసేసి అయిపోయింది. ఇది ఎక్కడ సరిపోతుందంటాడు. ఇది కాదు. ఐ వాంట్ స్టిల్ మోర్, ఇంకా చాలా చాలా ఎక్కువే కావాలి. నీకు భగవంతుడే కావాలంటే మరి దానికి తగినటువంటి వెల చెల్లించాలి. సరే, విషయం మార్చారు. మళ్ళీ మీకు సంబంధించిన విషయం ఒకటి మాట్లాడుతా అన్నారు బాబా. మీ ఆంధ్ర కార్యకర్తల మధ్య అభిప్రాయ భేదాలు చాలా ఎక్కువ, నాకు తెలుసు. అదేం రహస్యమేం కాదు. అయితే మీరేం వర్రీ అవ్వకండి, నేను ఇది శాశ్వతంగా పరిష్కరిస్తాను అని కూడా చెప్పారు. ఇక ఆ రోజు నవంబర్ 12 అంటే ధుని రోజు. ధునికి ముందు ఇదంతా జరుగుతూ ఉంది చర్చ. బాబా 2 రోజులు ప్రోగ్రాం కూడా చెప్పారు. నవంబర్ 14వ తారీఖు నాడు పేదలకు ఒక కార్యక్రమం, అంటే పేదల పాదాలు కడిగి బాబా తన శిరస్సు నుంచి వాళ్ళకి దక్షిణ ఇచ్చి పంపించేస్తారు. ప్రతి భాషా బృందంలోనూ ఒకరోజు ఈ పేదల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంటే 4 బృందాల్లో 4 రోజులు. సో 14వ తారీఖు ఆ కార్యక్రమం ఉంది. 15వ తారీఖు నేను దగ్గరుండి మిమ్మల్ని అందరినీ పింపలుగా తీసుకెళ్తా. అక్కడ ఆ చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా చూపెడతా. ఆ తర్వాత నాకు జలుబు గనక లేకపోతే మీ అందరికీ ఒక్కొక్క ఫ్యామిలీకి 2 నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. అలాగే గోదావరి మాయి మీకు తెలుసు కదా, సకోరిలో ఉపాసని మహారాజు యొక్క ప్రధాన శిష్యురాలు ఆవిడ. ఆవిడని చూస్తే కృష్ణావతారంలో యశోద నాకు గుర్తుకొస్తుంది. ఆవిడ గుజరాతీ బృందంలో ఒక రోజు రమ్మన్నాను, వచ్చింది. ఈసారి కూడా ఆదిని అడగమన్నాను ఆవిడని, వీలైతే ఒక్కసారి నువ్వు రా, నా తెలుగు ప్రేమికులకి నేను చూపెడతాను అని అడిగాను. ఈ సహవాసులన్నీ 1 నెల రోజులు అయిపోయాక ఆవిడ నన్ను ప్రాధేయపడింది, ఒక్కసారి సకోరికి రమ్మని. నేను కూడా సిద్ధంగానే ఉన్నాను వెళ్ళడానికి అన్నారు.
నాకు డబ్బు దొరికిందనుకో దాన్ని చక్కగా ఉపయోగించేస్తూ ఉంటాను నేను. అయితే డబ్బు నేను ఎలాగ ఉపయోగిస్తానో మీకు చెప్పాలి నేను అని చెప్తున్నారు బాబా. తమ సర్వస్వము నాకే అర్పించి నా మీదే ఆధారపడి జీవించే కుటుంబాలు అనేకం ఉన్నాయి ఇక్కడ. అలాగే నా మండలి వాళ్ళు ఉన్నారు, ఆ మండలి వాళ్ళు కుటుంబాలు ఉన్నాయి కదా, ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళందరికీ నేనే ఆధారం. కాబట్టి వాళ్ళకి బాగోగులన్నీ నేను చూడాలి. అలాగే నా దగ్గర తగినంత డబ్బు ఉంటే మస్తు కార్యక్రమాలు పెడుతూ ఉంటాను, బీదలకు పంచుతూ ఉంటాను. ఇప్పుడు దాకా నేను అకౌంట్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయలేదు, ఎంతెంత వచ్చిందో. అదిగో అతనే చూస్తూ ఉంటాడు, విష్ణు మాస్టర్ అతనే చూస్తూ ఉంటాడు ఇవన్నీ అన్నారు. సుమారుగా యావరేజ్ ఒక్కొక్క కుటుంబానికి 8,000 నుంచి 10,000 వరకు ఖర్చు చేస్తూ ఉంటాను అన్నారు. ఇక్కడే కాదు సుమన్, అమెరికాలో కూడా నా కోసం డబ్బు ఇచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఎలిజబెత్ ప్యాటర్సన్ గురించి ఆ రోజు బాబా చెప్పారు. ఆవిడ అమెరికాలో మిర్చెల్ బీచ్లో 500 ఎకరాల ఆస్తిని నా పేర బదలాయించేసింది. ఆ మిర్చెల్ బీచ్లో కూడా బాబా ఆవిడ్ని పరిచయం చేస్తూ అన్నారు, ఒకప్పుడు ఈవిడ శ్రీమంతురాలు, ఇప్పుడు దరిద్రం వచ్చింది ఆవిడకి. ఎందుకని? ఉన్న ఆస్తి మొత్తం నాకు ఇచ్చేసింది, ఇప్పుడు ఏమీ లేదు ఆవిడ దగ్గర. అటువంటి ప్రేమికులు అక్కడ ఉన్నారు. అయితే నవజీవనానికి వెళ్లే ముందు ఆ ఆస్తులన్నీ మళ్లీ తిరిగి మిగిలిన వాళ్ళ పేరు మీద బదలాయించేశాను నేను అన్నారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి అన్నారు బాబా. ఒక నెల రోజుల ముందు ఇదిగో ఈ సహవాస ఏర్పాటు చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు నేను సతారాలో ఉండేవాడిని, మకా. ఆయన అలా మనం పిల్లల్ని పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మకాం తిరుగుతూ ఉంటుందంటారు. అలాగే బాబా తిప్పుతూ ఉండేవారు ఈ మండలి వాళ్ళు వేసుకొని. బెంగళూరులో, మైసూరులో, ఎక్కడో డెహ్రాడూన్లో, ఎక్కడో మంజరీ మాఫీలో ఇలాగే తిరుగుతూ ఉండేవారు. అలాగే సతారాలో ఉన్నారు అప్పుడు బాబా. సరే, నేను చెప్పగానే మొత్తం అందరూ మీటింగ్ పెట్టుకున్నాం. మరి ఇలా చేయాలయ్యా, 4 బృందాలు పిలుద్దాం, ఒక్కొక్క బృందంలో 150 మందిని పిలుద్దాం, ఇవన్నీ చెప్పాను. విష్ణు మాస్టర్ లేచి మన దగ్గర డబ్బులు 10 రూపాయలు ఉన్నాయన్నాడు. డబ్బులు లేవు మన దగ్గర, నువ్వు చూస్తే నింగికి నిచ్చినేస్తావు, ఎక్కడున్నాయి డబ్బులు అన్నాడు. సరే, అప్పుడు నా ప్రేమికులు అందరితో నేను సమావేశం పెట్టాను. అలా కాదు, ఓ పని చేద్దాం, నా ప్రేమికులు నన్ను విపరీతంగా ప్రేమిస్తారు, వాళ్ళు నన్ను నిరాశపరచరు. మనిషి 1500 ఇవ్వగలిగిన మొనగాళ్ళు ఒక 20 మందిని మనం ఎంపిక చేద్దాం, నేనే చెప్తాను, రాసుకో పేర్లు అన్నాడు ఆయన. సరే, ఈ లిస్ట్ తయారు చేశారు. నా మండలి వాళ్ళని సంప్రదించమన్నాను వీళ్ళతో, వాళ్ళందరూ రెడీ బాబా అన్నారు. ఇలాగూ 30,000 రూపాయలు సేకరించాను నేను. వెంటనే పెండూరిని పిలిచాను, ఏమిరా నువ్వే ఏర్పాట్లన్నీ చేసేది, ఇదిగో నీకు 20,000 రూపాయలు నీ చేతిలో పెడుతున్నా, దీంతో వాళ్ళకి భోజనాలు, వసతి అన్ని నువ్వే చూడాలి, ఓకే. అలాగే పేదల కార్యక్రమం 4 బృందాలకి 4 అన్నాం కదా, సో ఇది 10,000 రూపాయలు సరదాలి ఈ 4 బృందాలకి కలిపి. ఇలాగూ నేను ఏర్పాటు చేశాను. అయినా ఒక 5,000 డెఫిసిట్ వచ్చింది. అప్పుడు డాక్టర్ కనకదండి సూర్యనారాయణ ఏలూరు ఆయన, అలాగే కుటుంబ శాస్త్రి గారు నడపబోదు, వీళ్ళిద్దరూ ముందుకు వచ్చారు. బాబా, ముందు మేము పెట్టుబడి పెట్టేస్తాం, నువ్వేం వర్రీ అవ్వకు, మేము చెరుకు 2,500 చొప్పున 5,000 ఇచ్చేస్తాం, ఇంకా మీకు అదనంగా కావాలన్నా కూడా మేము ఏర్పాటు చేస్తాం అన్నా. అయితే 10,000 పంపించండి అన్నాను. అంటే అప్పు తర్వాత తీర్చేలాగా, 10,000 పంపించారు వాళ్ళు. సో సతారాలో మరికొన్నాళ్ళకి మనకి బచ్చింకి ఆ మిగిలిన 5,000 మనకు ఉన్నాయి ఇప్పుడు అన్నారు బాబా. సో ఇలాగా నా ప్రాజెక్టు మొత్తం మీకు వెల్లడి చేశాను నేను అన్నారు. ఇక్కడ హాజరైన వాళ్లలో ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వవచ్చు, ఇవ్వలేని వాళ్ళు ఏమీ దిగులు చెందవద్దు. నాకు మీకు మధ్య ప్రేమ ఒక్కటే బంధం, ఈ డబ్బు అసలు సంబంధం లేని వ్యవహారం. సరదాకి మీరు ఇస్తున్నారంటే ఇస్తే, లేదు వదిలే, ఏం పర్వాలేదు. ఎందుకంటే నా పశ్చిమ దేశ ప్రేమికులు వాళ్ళు పంపిస్తారు, అలాగే గుజరాతీలు సొమ్మున్న వాళ్ళు పంపిస్తారు. ఇక తెలుగు వాళ్ళు ఇవ్వగలిగితే ఇవ్వండి, ఒకవేళ ఇవ్వడానికి ఏమీ లేదనుకోండి, 1 రూపాయి అయినా ఇవ్వండి. ఎందుకని నా పనిలో భాగస్వామి కావడం అది అదృష్టము. చూడండి, ఆయన సూటిగా చెప్తున్న విషయం, 1 రూపాయి
ఇవ్వండి. ఏమీ లేకుండా మాత్రం మీరు వెళ్ళిపోవద్దు. అది ప్రేమతో ఇచ్చిన 1 రూపాయి ప్రేమ లేకుండా ఇచ్చిన 1000 రూపాయల కంటే ఎంతో విలువైనది. నేను ఆ ప్రేమకే విలువ ఇస్తాను, కానీ పైసలకి నేను విలువ ఇవ్వను అని మళ్ళీ చమత్కరించారు. లక్షలు ఇవ్వగలిగిన వాళ్ళు రూపాయితో సరిపెట్టకండి. ఎందుకని? నా విశ్వకార్యం మరి ఎవడు చేస్తాడు? మీరు కాకపోతే కదా. అంచేత మీరు ఎంత ఇవ్వగలరో నాకు తెలుసు. అందుకని అలా ఇవ్వగలిగిన వాడు రూపాయితో సరిపెట్టవద్దు. ఆ వెంటనే ఎరీచ్ అన్నాడు, 1,00,000 ఇవ్వగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని గట్టిగా అరిచాడు ఎరీచ్. ఏసిఎస్ చారి అని అడ్వకేట్ అతను, కలకత్తా అతను, కానీ అప్పుడు మద్రాసులో పనిచేసేవాడు. అతను 1,00,000 అందరూ ఇవ్వగలరు బాబా, ఎవడివ్వడు అన్నాడు అతను వెంటనే. ఎందుకని? సాక్షాత్తు పరమేశ్వరుడు అడిగితే మనం ఇవ్వలేమా అనేటువంటి భావంలో అతను అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, మీరు ఇప్పుడే డబ్బులు వసూలు చేసేసి కాకాబారియాకి ఇచ్చేయకండి సుమా. కాకాబారి అంటే మేనేజర్, ఫైనాన్షియల్ మేనేజర్. అతనికి ఏమి ఇచ్చేయకండి. మీ ఇళ్ళకి వెళ్ళి మీరు ఆలోచించుకొని అప్పుడు పంపించాడు. అంటే నేను ఇలా అన్నానని నువ్వు జోలి పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి బాబాకు డబ్బు పంపించాలి అని ఇలాంటి దరిద్ర పనులు చేయొద్దు. బాబా చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వు ఎంత ఇవ్వగలిగితే అంతే అంతే. నేను ఇక్కడ ఏ మాటలు చెప్పానో ఈ మాటలే అక్కడ చెప్పాడు. మీ సొంత మాటలు కల్పించకండి కదా. వద్దు, నీ భాష, నీ పాండిత్యం, నీ తెలివితేటలు ఇవేవి ప్రయోగించవద్దు ఇక్కడ. నేను అందుకే మీకు అన్ని విషయాలు చెప్పాను. సూటిగా ఇలా చేయండి. అలాగే ఇక్కడ సహవాసుకైన ఖర్చులన్నీ కూడా ఒక స్టేట్మెంట్ తయారు చేయిస్తాను. ఒకవేళ డబ్బులు మిగిలినాయి అనుకోండి, ఆ కనకదండి సూర్యనారాయణ, కుటుంబ శాస్త్రి వీళ్ళిద్దరికీ ఎంత మిగిలితే అంత అప్పు తీర్చేస్తాం. తర్వాత ఈ జమా ఖర్చుల పట్టీని ఒక్కొక్క నకలు తీసి, అంటే ఆ రోజుల్లో రాయించేవారు బాబా. 100 మంది అంటే 100 కాపీలు రాయించేసేవారు. నువ్వు 10 కాపీలు, నువ్వు 10 కాపీలు, జెరాక్సులు లేవు అప్పుడు. ఇదే పని రోజంతా రాస్తూనే ఉండేవారు. లేకపోతే కొన్ని కార్బన్ కాపీలు, కొన్ని ఇలాగ. ఇవన్నీ ప్రతివాడికి ఒక్కొక్క కాపీ నేను పంపిస్తాను. నాకు బాగా గుర్తు, నా చిన్నతనంలో శేఖపురం రాజా గారు ఇక్కడ ఏదైనా కార్యక్రమం జరిగితే అది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఎలాగ అకౌంట్ చదువుతున్నాం, ఇలాగ చదివి అందరికీ కాగితాలు పంచేవారు ఆయన, జిరాక్స్ కాపీలు కూడా. ఆ ఖర్చుల్లో ఆఖరిది ఈ జిరాక్సీలు లేనాకి 50 పైసలు అది కూడా యాడ్ చేసేవారు. ఎందుకంటే ఏది కూడా పర్వాలేదులే అనుకోడానికి బాబా ఒప్పుకోడు అంత ఖచ్చితంగా. అందులో 5 పైసలు 10 పైసలు కూడా రాసేవారు. కరివేపాకు 5 పైసలు, అంత నిక్కచ్చిగా. ఎందుకని బాబా దగ్గర వాళ్ళంతా చూశారు ఇది, ఆయన ఎలా చేయాలని, ఎలా చేసి చూపించాడో ఇదంతా వాళ్ళు చూశారు. వాళ్ళు అది అక్కడ బాబా సూటిగా చెప్పారు. వాళ్ళు వెంటనే ఆది అన్నాడు, బాబా హర్జీవన్ లాల్ అని ఢిల్లీకి చెందిన వ్యక్తి ఉన్నాడు, అతను తప్పకుండా పెద్ద మొత్తంలో పంపిస్తాడు విరాళము అన్నాడు. బాబా అన్నారు, ఓ మంచిదే, పంపిస్తే ముందు మనం వీళ్ళిద్దరి బాకీ తీర్చేయాలి, కనకదండి సూర్యనారాయణ, కుటుంబ శాస్త్రి అన్నారు. సరే, ఉన్నట్టుండి బాబా హాల్ నుంచి బయటికి వెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత వచ్చారు. నాకు డబ్బు వస్తూ ఉంది, అందుచేత నేను నా రూమ్కి వెళ్ళి వచ్చాను అన్నారు. మళ్ళీ వీళ్ళకి ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళిపోయడము ఇలాంటి ఊహలు లేకుండా ఆయన నిజాయితీగా చెప్పారు. సరే, మనం ముందు వారాల్లో చదువుకున్నాం. ఒక్కొక్క బృందం నుంచి 5 కఠోరమైన ఉపవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు పేర్లు కావాలి అని అడిగారు. ఒక్కొక్క బృందం నుంచి గుజరాతీ నుంచి కూడా 5 సేకరించి పెట్టారు. ఈ తెలుగు వాళ్ళు కూడా 20 మంది నుంచి ఉన్నారు. మనం గత వారాల్లో చదువుకున్నాం. ఇప్పుడు ఆ 20 మందిని ఆ లిస్టు చదివించారు. 5 అడిగితే 20 మంది నుంచోవడం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలా ఉండాలి స్ఫూర్తి అంటే అన్నారు బాబా. అయితే నేను మాత్రం 5 నేను ఎంపిక చేస్తాను. మీరెవరు నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే మీరు లేచి నుంచోవడం, ఉపవాసం చేయడానికి మీ సంకల్పాన్ని తెలియపరచడం అది చాలు నాకు. అంచేత వర్రీ అవ్వద్దు. నీళ్లు తాగి ఉపవాసం చేయడం పెద్ద కష్టం కూడా కాదు. ఉదాహరణకి ఆదికే ఇరానీ 21 రోజులు నీళ్లు మాత్రమే తాగి ఉపవాసం ఉన్నాడు. అడగండి వాడిని, మీకు చెప్తాడు. ఏం కష్టం కాదు. ఆయన సెలెక్ట్ చేసిన 5 ఎవరంటే
కోడూరి కృష్ణారావు గారు మెహరస్థాన్, ఆయన సెలెక్ట్ చేశారు. ఎర్రంశెట్టి రంగారావు గారు ఏలూరు, ఆయన్ని సెలెక్ట్ చేశారు. డాక్టర్ కనకదండి సూర్యనారాయణ గారిని సెలెక్ట్ చేశారు. కుటుంబ శాస్త్రి గారిని సెలెక్ట్ చేశారు. టి మెహర్ ప్రసాద్ అని పొట్టుగా ఉంటారు, ఎర్రగా, వైజాగ్లో ఉండేవారు. వాళ్ళ అబ్బాయి స్టేట్ బ్యాంకులో నా కొలీగ్గా కూడా పనిచేశాడు ఆయన. ఈ 5 పేర్లు సెలెక్ట్ చేశారు బాబా ఈ ఉపవాసం చేయడానికి. సరే, మిగిలిన వాళ్ళు పాపం నిరుత్సాహపడ్డారు. 15 మంది. మీరు ఏమీ కలత చెందకండి అని అన్నారు. నాకు అంతా తెలుసు, సర్వము ఎరుకే. మీ హృదయాలను తెలుసుకోవడంలో నా అంత నేర్పరి ఇంకెవడూ లేడు. నేను ఇట్టే పసిగట్టేయగలను. మీ హృదయాలు నాకు తెలుసు, అంచేత చింతించకండి. ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్పాలి అన్నారు బాబా. కొంతమంది మా ఊళ్ళో సాధువులు ఉన్నారు, యోగులు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు. వాళ్ళని చూడటానికి మేము వెళ్ళొచ్చా అని అడిగారు. దాని గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వాళ్ళు అంత గొప్పవాళ్ళు అనుకుంటే, మీరు గౌరవాన్ని చూపించడానికి వాళ్ళు అర్హులు అని అనుకుంటే తప్పకుండా వెళ్ళాలి. కానీ ఒకటి ఖచ్చితంగా నేను చెప్పాలి, మీకు భగవంతుడే కావాలి అనుకుంటే నా కొంగు పట్టుకోవడాన్ని మించిన మార్గము ఇక ఏది లేదు. నీ ధ్యాస భగవంతుడే అయి ఉంటే, ఆయనతో ఐక్యతే కావాలి అని తపిస్తూ ఉంటే నన్ను పట్టుకోవడం అతి సులభమైన అతి సూటి అయిన మార్గము సుమా. ఇది నేను చెప్పాలి మరి మీకు కదా, అందుకని నేను చెబుతూ ఉన్నాను. అలా కాకుండా ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి, సంతానం కావాలి అనుకుంటే ఇది రాంగ్ అడ్రస్. ఇది రాంగ్ అడ్రస్. భారతదేశంలో వీధి వీధికి ఒక తంత్రగాడు ఉన్నాడు, ఒక మంత్రగాడు ఉన్నాడు, ఒక యోగి ఉన్నాడు. వాడు ఇవన్నీ చేయగలడు. నా దాకా మీరు రాక్కర్లేదు అని బాబా నేను సౌదాగర్ అన్నారు. అప్పటికప్పుడు అలోబాన్ లేచి ఒక పద్యం చెప్పమన్నారు పరిచయాలు. దాని అర్థం బాబా చెప్తూ ఉన్నారు. ఏం చెప్పారంటే, వ్యాపారస్తులు 3 రకాలు ఉంటారు. ఒకడు చిల్లరగా దుకాణం పెట్టుకొని ఒక్కొక్క పిన్ను ఒక్కొక్క సూది అమ్ముతూ ఉంటాడు వాడు. 2 టోకు వ్యాపారస్తులు ఉంటాడు. కాకినాడకు ఒకరో ఇద్దరు ఉంటారు, మెయిన్ రోడ్లో అక్కడ సంత మార్కెట్లో ఉంటారు. వాళ్ళు వీళ్ళు కేజీ లెక్కనో టన్నుల లెక్కనో అమ్ముతూ ఉంటారు. ఇక 3వ వాడు రాచ వ్యాపారిక. వాడు మొత్తం భారతదేశానికి సూదులు అమ్మాలా లేదా వాడే డిసైడ్ చేస్తాడు. వాడు ఏడాది పాటు సూదులు వెళ్ళనివ్వకండి అంటే మిగిలిన ఇద్దరు వ్యాపారాలు లేవు, బంద్, తాళం వాడు ఓపెన్ చేస్తేనే ఈ షాపుల్లోకి వస్తాయి, లేకపోతే రావు. అటువంటి వాడిని నేను. అంచేత టోకు విషయాలు, నాకు జలుబు చేసిందయ్యా నాకు సాయం చేయమని నా దగ్గర అడిగితే పో అంటాను నేను. చిల్లర వ్యాపారస్తుల దగ్గరికి పో. నువ్వు ఒక పిన్ను కొనాలంటే హోల్సేలర్ దగ్గరికి వెళ్ళవు కదా, చిన్న రిటైలర్ దగ్గరికి వెళ్తావు, అంతే కదా. అంచేత నీకు డైరెక్ట్గా భగవంతుడే కావాలంటే నా దగ్గర, చిన్న చిన్న విషయాలు కావాలంటే ఓ. మరొక ఉదాహరణ ఇంకొక సందర్భంలో వచ్చింది. ఒక చక్రవర్తి ఒక చెప్పులు కుట్టుకునేవాడిని పిలిచాడు. ఆయన, రేపు నా దర్బారుకు రాబోయ్, నీ పనితనం నాకు ఎంతో నచ్చింది, ఏం కావలిస్తే అది ఇస్తాను నేను, నువ్వు రా పొద్దున్న అన్నాడు. వీడు 9ంటికి వెళ్ళాడు. ఏం కావాలి నీకు? ఒక జత చెప్పులు ఇప్పించండి ప్రభు అన్నాడు. ఏమంటాడు చక్రవర్తి? ఆ చెప్పుతో కొట్టాలని ఉంటుందా? ఎందుకని సాక్షాత్తు చక్రవర్తి నీకు ఏం కావాలో అని అడిగితే, జత చెప్పులు అడిగితే ఎంత అవమానం అది చక్రవర్తికి కదా. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఆయనవడు యుగావతారుడు, సృష్టికర్త. అటువంటి వాడిని ఏమి అడగాలో మనం ఆలోచించుకోవాలి. అడిగే ముందు హైయెస్ట్ ఆఫ్ ది హై అనే మెసేజ్లో చాలా స్పష్టముగా కదా, ఉన్నతోన్నతుడిగా నేనేమి చెయ్యాలి, ఉన్నతోన్నతుని ఆశ్రయించిన వాడిగా నీవు ఏమి అడగాలి, స్పష్టముగా అక్కడ బాబా చెప్పేశారు. అక్కడ ఈ దరిద్రము నుంచి శాశ్వత పరిష్కారం అడగాలి నువ్వు. ఇప్పుడు ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? వాడు నీ అర్ధరాజ్యం ఇచ్చేవయ్యా అని అడగాలి. పట్టుకో అంటాడు. అంతేగాని అది జత చెప్పులు అది ఎలాగో. అంచేత మనకి ఆయన ఎవడో అవగాహన లేదు. ఆయన మనల్ని తన దగ్గరికి పిలిచి ప్రేమికుడు అని హోదాని మనకిస్తే అది అర్థం కావటం లేదు మనకి. సాక్షాత్తు చక్రవర్తికి బాంధవ్యము, బంధువులైపోయాం మనం. అలాంటిది మనం ఎలా ఉండాలి? దానికి తగినట్టుగా మనం ఉండాలి. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. సాయంత్రం 5 అయిపోయింది. బాబా అన్నారు, పదండి
ధుని దగ్గరికి వెళదాం. అక్కడ ఆల్రెడీ అరంగామకి సంబంధించినటువంటి స్త్రీలు, పురుషులు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సహవాసం నెల రోజుల్లో ఈ బృందానికి పరిచారకులుగా పనిచేసిన వ్యక్తుల కుటుంబాలకి ఆ రోజు దర్శనం ఇస్తాను రమ్మన్నారు బాబా. వాళ్ళందరూ అక్కడ వేచి ఉన్నారు. అక్కడ పెద్ద టెంట్ కూడా వేశారు ఈ సహవాసం హాల్కి బయట. అక్కడికి వెళ్ళారు. వాళ్ళంతా బాబా మెళ్ళలో పూలమాలలు వేశారు, కొబ్బరికాయలు కొట్టారు. ఎందుకని వాళ్ళు పల్లెటూరు వాళ్ళు, అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు సంప్రదాయం ప్రకారం బాబాకి దండలు వేసి కొబ్బరికాయలు కొట్టి అగరత్తులు వెలిగించి హారతులు ఇచ్చారు బాబాకి. కాసేపు కీర్తనలు కూడా పాడారు. బాబా కూడా వాళ్ళు పాడుతూ ఉంటే మధ్యలో దూరిపోయి నేల మీద కూర్చుండిపోయారు. ఆ మృదంగం ఇలా ఇచ్చే నాకు ఎవడో కొడుతూ ఉన్నాడు, నాకు ఇచ్చే అన్నారట అని ఆ మృదంగం కూడా కొట్టి ఆ అరంగం వాళ్ళందరూ ఇతను కూడా మన అరంగం వాడే అనుకునేంతగా వాళ్లతో ఒకటైపోయాడు ప్రభు. అది అవతార పురుషుని యొక్క ప్రత్యేకత. ఎవరితోనైనా సరే ఒకటిగా కలగలిసిపోగలడు ఆయన. సాయంత్రం 5:40 అయింది. బాబా ధుని దగ్గరికి చేరుకున్నారు. అక్కడ కూర్చున్నారు. మండలిలో ప్రతివాడు కూడా ఆ ధుని క్యూలో ఓ పెద్ద క్యూ అని వంకర్లు తిరిగి వచ్చింది. పురుషులు, స్త్రీలు, పిల్లలు, మండలి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి వీళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పాశ్చాత్యులు. అంటే వీళ్ళు కూడా ఈ జనాలతో పాటు నుంచోవాలా? అందరికీ ఒకటే రూల్ అయింది. ఒకటి ప్రత్యేకత ఏమీ లేదు ఆయన దగ్గర. అది మనం నేర్చుకోవాలి. కొన్ని సహవాసుల్లో విఐపి బ్యాడ్జీలు వేరు, మిగిలిన బ్యాడ్జీలు వేరు. ఇది మనం కనిపెట్టిందనమాట. అది బాబా మాత్రం ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఎప్పుడు ఒక సందర్భంలో బాబా సహవాసుకు వెళ్తూ ఉంటే అక్కడ కౌంటర్ ఉంది. ఏంటిదని అడిగారు. అక్కడ బ్యాడ్జ్ ఇస్తారు, ఒక 5 రూపాయలు డెలిగేట్ ఫీ కట్టి. మరి మనకేది అన్నారు. మనకెందుకన్నాడు. లేదు నీకు నాకు కట్టు అన్నారు. 10 రూపాయలు కట్టి బ్యాడ్జీల దగ్గర. అంటే ఎప్పుడు కూడా అందరితో ఒకటిగా ఉండేవారు బాబా. నేను స్పెషల్ అనేటువంటి ఇంప్రెషన్ ఎప్పుడు ఇచ్చేవారు కాదు. అలాగే ఒక సహవాసులో పెండు హడావుడిగా తిరుగుతున్నాడు. వీళ్ళందరికీ రిబ్బన్ కట్ చేసి ఒక బ్యాండ్లు వేసి పంపిస్తున్నారు లోపలికి. బాబా అడిగారు, ఇదేమిటో తమాషా, ఈ బ్యాండ్ ఏమిటని అడిగారు పెండోని. అడిగితే ఆ రిజిస్ట్రేషన్ అయినట్టుగా గుర్తిది అన్న. నీకేది బ్యాండ్ అన్నారు. నేను వాలంటీర్ని అన్నాడు. అదేమీ లేదు, అందరూ ఒక్కడే, వెళ్ళి వేసుకునిరా అన్నాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఒకరిగా కలగలిసిపోతూ ఉండేవారు. సో అరంగం వాళ్ళందరూ మన ఊరు వాడే బాబా కూడా అనే భావాన్ని వాళ్ళకి కలిగించారు ఆయన. సరే, అప్పుడు ఈ రీతిని లేచి నుంచున్నాడు. గంధపు చిన్న చిన్న పుల్లలు ఉన్నాయి ఓ పెద్ద బుట్టలో. అది పట్టుకొని నుంచున్నాడు. ఈ రీతి ప్రతి మనిషిని ఇలా క్యూలో వచ్చినప్పుడు ఈ పుల్ల తీసుకోమంటున్నాడు. ఈ గంప ఇలా పెట్టి ఒక్కొక్కటి తీసుకుంటున్నాడు. అప్పుడు బాబా చెప్పించారు, ప్రతివాడిలోనూ అనేకమైనటువంటి అటాచ్మెంట్స్ ఉంటాయి. అంటే నాకు కాఫీ చాలా ఇష్టం, సిగరెట్ చాలా ఇష్టం, మాంసం చాలా ఇష్టం అనుకున్నాను. అలాగే ఇంకొకరిని విమర్శించడం, పరోక్ష నింద చేయడం చాలా కమ్మగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ నీకు ఎంతగా వాటికి అంటి పెట్టుకుపోతావంటే అది బలహీనతగా మారిపోయింది అనుకో. అంటే అది లేకుండా నాకు ఒక క్షణం గడవదు. అలాంటిది ఏదో ఒకటి వెతుక్కొని ఎంపిక చేసుకుని దానిని ఈ ధునిలో ఈ గంధపు పుల్లని విసిరేయడం ద్వారా దాన్ని ఇక్కడ వదిలే, నేను నీకు సాయించాను అని అనౌన్స్ చేయించారు బాబా. అంటే నీకున్న బలహీనతను, అది బలహీనత అయిపోయిందనమాట. అది లేకుండా వీడు బతకలేని పరిస్థితి వచ్చేసినప్పుడు బలహీనత అంటాం. అప్పుడు దాన్ని అక్కడ వదిలేస్తే నేను నీకు సాయం చేస్తాను అన్నారు బాబా. అప్పుడు ప్రతివాడు ఒక్కొక్క ఆ పుల్లని తీసుకొని ఆ ధునిలో వేసి వెళ్ళిపోవాలి. ఇక సాయంత్రం 6 అయిపోయింది. ఎరిచి వెళ్ళి కారు తీసుకొచ్చాడు. బాబాకి జై, బాబాకి జై అనే నినాదాలు నడుస్తూ ఉండగా బాబా ఆ కారులో కూర్చున్నారు. మెహరాజాద్ వెళ్ళిపోయారు. బాబా వెళ్లే ముందు డాన్ స్టీవెన్స్ ని పిలిచి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఎందుకని ఆ రోజు రాత్రి అతను అమెరికా తిరిగి వెళ్ళిపోవాలి. పైగా అతనికి ఒక ముఖ్యమైనటువంటి ఆదేశం ఇచ్చారు. నీవు విమానం ఎక్కే ముందుగా నువ్వు 2 పనులు చేయాలి. ఒకటి పంచగని వెళ్ళి ఆ టైగర్ వ్యాలీలో నేను చెప్పినట్టుగా నువ్వు 1 రోజు 2 రోజులు ఏకాంతవాసం చేయాలి. తర్వాత అజ్మీర్ వెళ్ళి ఖ్వాజా మైనుద్దీన్ చిష్తి
ఆ దర్గాని దర్శించాలి. అప్పుడు ఆ విమానం ఎక్కి వెళ్ళిపోవాలి. అలాగే ఆస్ట్రేలియా నుంచి ఫ్రాన్సిస్ బ్రాబజార్ అనే మహాప్రేమికుడు అతను వచ్చి ఉన్నాడు. అతనికి 4 బృందాలతో పాటుగా నెల రోజులు నా దర్బార్లో ఉండే భాగ్యం నీకు ఇచ్చాను పో అన్నారు. సో అతను ఆ నెల రోజులు అక్కడ కూర్చున్నాడు. ఆ రోజుల్లోనే డాన్ స్టీవెన్స్కి ఇక్కడ నువ్వు చూసినటువంటి సహవాస ముచ్చట్లన్నీ కూడా రికార్డు చేసి గ్రంథ రూపములో నా ప్రేమిక ప్రపంచానికి ఒక బహుమానంగా ఇవ్వమన్నారు. అదే లిజన్ హ్యుమానిటీ అనేటువంటి పుస్తకం. అలాగే ఫ్రాన్సిస్ని అతన్ని కూడా ఒక గ్రంథం రాయమన్నారు. అది స్టే విత్ గాడ్. ఆ 2 కూడా ఇదిగో ఈ సహవాస పర్యవసానంగానే మనకు వరంగా అందుబాటులోకి వచ్చాయి మనకి. అలా తెలుగు బృందం సహవాసం మొదటి రోజు ఇలా ముగిసింది. ఇక మర్నాడు 13 నవంబర్ ఉదయం 7:30 కల్లా బాబా మెహరాబాద్లో హాజరు వచ్చేసారు. కాసేపు ఒక అర్ధగంట సేపు మనం చదువుకుంటూ ఉన్నాం. గుజరాతీ బృందం నుంచి కూడా రాగానే ఒక అరగంట వీళ్ళందరికీ అక్షంతలు వేసేశారు. నేను చేసిన తప్పులేమిటి, ఈవేళ చేయకండి ఇలాగ, నేను అది బావులే ఇది బావులే ఎవడో చూసేది వాడిని చెడమడా చివాట్లు పెట్టి వాడికి అక్షింతలు వేసి ఆ పండిన బాబా ఆ అరగంట కార్యక్రమం. ఎందుకని ఏది కూడా పర్వాలేదులే, అది ఆయన స్టైల్ కాదు. ప్రతిదీ ఖచ్చితముగా మెట్టిక్యులస్గా ఆయన చూడవలసిందే, ఆ తప్పులు ఎంచవలసిందే. అది ఆయన స్టైల్. అది సో అయిపోయిన తర్వాత హాల్లోకి వచ్చారు. వీళ్ళంతా పెద్ద పెద్ద పూలమాలలతో రెడీగా ఉన్నారు. మన తెలుగు వాళ్ళకి సరదా కదా, పెద్ద పెద్ద దండల గజమాలను మొయ్యలేనంత బరువు వేయడం కూడా మనకు అలవాటు. బాబా అన్నారు, తల పట్టుకున్నారు. ఇలాగ వారం రోజులు మీరు ఉంటారు. ఒక రోజు మొదటి రోజు వేసారు, దానికి ఒక అర్థం ఉంది. ఇంక రోజు నేను ఇలా మొయ్యాలా, ఇది ఎందుకు ఇదంతా ఒకరోజు చాలదా అని అప్పుడు బాబా ఇలా చూపించారు. ఈ పింక్ కోటు నాకు ఎంత ఇష్టమో, 2 కోట్లే ఉన్నాయి నాకు. మీరు ఇలాంటి దండలు వేసేస్తే రోజు ఉతకాలంటే నా కోట్లు సరిపోవు, అంచేది ఇవన్నీ వేసేయొద్దు నాకు అని నచ్చ చెప్పారు. వాళ్ళకి వద్దు సుమా అన్నారు. ఈ మరకలు పడిపోతే మళ్ళీ ఉతకడానికి ఇచ్చేయాలి, మరి 2 రెడీగా ఉండాలిగా, కష్టం నాకు, నేను వేరేవాడిని, ఐఎమ్ ఏ పూర్ గాడ్. ప్రతిరోజు కూడా అడిగేటువంటి ఒక వరబడి ఉంది. గత రాత్రి నిద్రపోనివాడు ఎవడు చెప్పండి అన్నారు బాబా. సరే ఎక్కువ మందికి దగ్గు జలుబు అన్నారు. ఎందుకంటే మన ఆంధ్రులకి అక్కడ వాతావరణం ఆ డస్ట్ ఆ చలి ఇది ఎలాగైనా ముందు మన అందరికీ గొంతుకు పట్టేస్తుంది, ముక్కు రన్నింగ్ నోస్ ఇవన్నీ మామూలే. అలాగే డాక్టర్ నీలు మన ఆంధ్ర బృందం ఎప్పుడు వెళ్ళినా కూడా ఎప్పుడు 24 గంటలు పనిచేస్తూనే ఉన్నాడు, మందులు ఇవ్వడం ఇంజక్షన్లు ఇవ్వడం ఇదే పని. ఎందుకని మనకి ఎప్పుడు ఆ వాతావరణం వెంటనే తేడా చేసేది. వీళ్ళందరికీ అతను రొంప చేసిన వాళ్ళకి వేరే ఫుడ్ అంటే ప్రత్యేకంగా చలవ చేసేటువంటి ఆహారం లేకుండా కొన్ని ఏదో బిర్యానీ ఇలాంటివి చేయించేవాడు అనమాట. పులుపులు అవి తినొద్దు. వీళ్ళేం చేసేవారట, ఆ పచ్చిని తిని మళ్ళీ మిగిలిన ఆహారం కూడా ప్రసాదంగా ఇమ్మని అడిగేవారు. ఈ 2 కూడా వీళ్ళకి పెడుతూ ఉండేవారు. సరే ఒక సహవాసి లేచి బాబాతో అన్నాడు, బాబా మీరు 14 సార్లు స్మరించమన్నారు రోజుకి కదా, కానీ నాకు ఎందుకు నచ్చట్లేదు. అది 14తో సరిపెట్టడం ఏంటి, నా తండ్రి నామం 14 సార్లే అనుకోవాలా, ఇదేమిటి ఎక్కువ సార్లు చేయకూడదా, ఇది ఆలోచిస్తూ తెల్లవారులు నిద్రపోలేదన్నాడు. బాబా అన్నారు, పోసి పిచ్చోడ, నీ ఇష్టం వచ్చిన సార్లు తలుచుకో, ఏం పర్వాలేదు, కనీసం 14 సార్లు కానీ 14 దాటకూడదని సీలింగ్ ఏమీ లేదు అని అప్పుడు వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే బాబా చెప్తున్నారు, నేను ఒక్కొక్కసారి ఏకదిగిన 15 రోజుల పాటు నిద్రపోకుండా ఉండగలను నేను. అలాగే నా మండలి వాళ్ళు ఉన్నారు, ఇదిగో ఎరుచున్నాడు చూడండి, వాడి కళ్ళు ఎలా ఉంటాయో చింత నిప్పుల్లా ఉంటాయి వాడికి. 5 రోజులు 6 రోజులు అలాగూ పనిచేస్తూ ఉంటాడు. నా మండలి వాళ్ళందరికీ ఇది అలవాటే. కానీ నేను ఇలా చెప్పడం ఎరిచికి నచ్చదు, తర్వాత నా మీద కోప్పడతాడు వాడు, ఎందుకు చెప్పావు బాబా నా గురించి అలాగూ అంటే. వాళ్ళు ఆణిముత్యాలు, వాళ్ళకి తమను తాము ఇలా గొప్పలు చెప్పుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళకి రోతతో సమానము, ఇష్టపడరు అసలు వాళ్ళు. అంటే నిజాయితీగా అందరి ముందు బాబా వాళ్ళ మండలి వాళ్ళ గురించి చెప్తూ ఒకసారి ఎరిచి రాశాడు. వారం రోజులు నిద్ర లేదట, తిరుగుతున్నాడు బాబాతో.
కారులో కూర్చున్నాడు, ముందు సీట్లో డ్రైవరు, బాబా, ఈరేజ్. సరే, బాగా అలసిపోయి ఉన్నాడు. సడన్ గా బ్రేక్ వేస్తే మెలకు వచ్చిందట. బాబా భుజం మీద తన బుర్ర వాల్చి నిద్రపోతూ ఉన్నాడు చాలాసేపటిగా. ఇతను ఆ నిద్రలో చొల్లు కారుస్తూ బాబా కోటు కూడా తడిచిపోయిందట. బాబా తన చెయ్యిని ఇలా పెట్టి అతను అలాగ పడుకోబెడుతున్నారన్నమాట. వెంటనే లేచి, అదేంటి బాబా నీ కోటు తడిచిపోయింది, నువ్వు చెప్పొచ్చు కదా అన్నాడు. అయ్యో, నీ పరిస్థితి నాకు తెలుసురా, నీకు అస్సలు నిద్ర లేదు, నువ్వు నిద్రపోతుంటే నేను ఎలాగో నీకు భంగం కలిగించగలను అని ఇరిచ్ కళ్ళ నీళ్లు పెట్టుకొని మేరాజాద్ మండలి హాల్లో ఈ ముచ్చట్లన్నీ చెబుతూ ఉండేవాడు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడయ్యుండి కూడా ఎంత కింది స్థాయికి దిగివచ్చి ఒక తల్లిగా, ఒక తండ్రిగా ప్రేమను కురిపించేవాడు అనేటువంటి ముచ్చట్లు చెప్తూ ఉండేవాడు. ఇక్కడ ఈరోజు మనం ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.